అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు ఆల్రెడీ తెలుసు యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇచ్చినాం ఆల్రెడీ. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, క్లియర్గా ఒక పేపర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్కి మనం ఏ బుక్స్ చదవాలి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా 3 స్టేజెస్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్. ఈ రిటన్ ఎగ్జామినేషన్లో మనకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి, పేపర్ 2లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి నేను మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేల్స్కి అండ్ ఫీమేల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అవి మనం 100 మీటర్స్ రన్, 800 మీటర్స్ రన్, మేల్కి ఎంత ఫీమేల్కి ఎంత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫైనల్గా ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు స్టేజ్ 1 రిటన్ ఎగ్జామినేషన్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్, పేపర్ 2 వచ్చేసి జిఎస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్. ఇది మనకు ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఇది వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్, ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours, మార్క్స్ వచ్చేసి 250. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 125. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/3 మనకు నెగిటివ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2లో ఇది వచ్చేసి డిస్క్రిప్టివ్. ఇక్కడ మనకు 3 hours టైం ఇస్తారు, మార్క్స్ వచ్చేసి 200. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి తేడా ఏంటి అంటే, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మన హైట్ ఎంత ఉంది, మన చెస్ట్ డైమెన్షన్ ఎంత ఉంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనం 100 మీటర్స్ రన్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలి, లేకపోతే ఇంకా 800 మీటర్స్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలి, తర్వాత లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ, ఇవన్నీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ కిందకి వస్తాయి. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కిందకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మేల్స్కి 100 మీటర్ రేస్ వచ్చేసి 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్స్ వాళ్ళు 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ 800 మీటర్స్ ఫర్ మేల్స్ 3 minutes 45 seconds, ఫర్ ఫీమేల్స్ 4 minutes 45 seconds, అంటే 1 minute ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి వీళ్ళు 3.5 meters చేయాలి మేల్స్, ఇక్కడ ఫీమేల్ వచ్చేసి 3 meter. వీళ్ళకు ఇద్దరికి కూడా 3 chances అనేవి ఇస్తారు. బట్ ఇక్కడ ఎక్స్ట్రా మేల్స్కి ఏం చేయాలి అంటే వాళ్ళకు షార్ట్ పుట్ 7.2 kg షార్ట్ పుట్ ఉంటుంది, 4.5 meter వాళ్ళు త్రో చేయాలి. నెక్స్ట్ హైట్ అండ్ వెయిట్ విషయానికి వస్తే మేల్ రిక్వైర్మెంట్ వచ్చేసి 165, ఫీమేల్ వచ్చేసి 157. ఇక్కడ వెయిట్ వచ్చేసి 50 kg మినిమం ఫర్ మేల్స్, 46 kg ఫర్ ఫీమేల్స్. ఇక్కడ చెస్ట్ డైమెన్షన్ మేల్స్కి అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 81 centimeter ఉండాలి. ఒకసారి ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇట్ షుడ్ ఇంక్రీజ్ బై మినిమం 5 centimeter, సో 86 centimeter ఉండాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు పేపర్ 1లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని టాపిక్స్ పైన ఎన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనేది నేను పీవైక్యూ అనలైజ్ చేసిన తర్వాత నేను చెప్తున్నా. ఫస్ట్ జనరల్ సైన్స్లో మనకు ఆల్మోస్ట్ 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ పేపర్ 1. మనం బేసిక్గా చదవాల్సిన ఏంటి అంటే 6 to 10 ఎన్సీఆర్టీ అయితే కంపల్సరీ చదవాలి. ఇక్కడ 11 to 12 వచ్చేసి సెలెక్టెడ్ టాపిక్స్ చదవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఈ ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత మీరు ల్యూసెంట్ ఎల్లో కలర్ ఒక బుక్ వస్తుంది. ల్యూసెంట్ సైన్స్ అది డిఫరెంట్, బట్ ల్యూసెంట్ అన్ని సబ్జెక్ట్స్ కలిపిన ఒక ల్యూసెంట్ బుక్ వస్తుంది, ఆ ఎల్లో కలర్లో ఉంటుంది. దాంట్లో నుంచి మీరు సైన్స్ పోర్షన్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీకు 11th and 12th ఎన్సీఆర్టీ నుంచి సెలెక్టెడ్ చాప్టర్స్ అన్న కదా, ఆ సెలెక్టెడ్ చాప్టర్స్ ఏంది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే వీ షుడ్ అనలైజ్ పీవైక్యూ ఒకసారి అనలైజ్ చేసుకున్న తర్వాత మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని 11 to 12 ఎన్సీఆర్టీ నుంచి మనం చదవాలి. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ మనకు 18 to 22 క్వశ్చన్స్ వస్తాయి. పీవైక్యూ మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే మోడర్న్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్రెండ్ అనేది తగ్గుతుంది, బట్ ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్కి ఆ క్వశ్చన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం చదవాల్సింది బేసిక్ ఎన్సీఆర్టీ, దాంతోపాటు తమిళనాడు 11th class ఎస్సీఆర్టీ ఒక బుక్ ఉంటుంది,
అది కంపల్సరీ చదవాలి. దీంట్లో ఆర్ట్ అండ్ కల్చర్కి ఎన్సీఆర్టీ 11th క్లాస్ది ఫైన్ ఆర్ట్స్ ఒకటి ఉంటుంది. సో దీంతోపాటు మీరు స్పెక్ట్రమ్ ఒకసారి చూసుకోవాలి. అట్లనే ల్యూసెంట్ నుంచి ఇంతకుముందు చెప్పిన ల్యూసెంట్ బుక్ నుంచి హిస్టరీ పోర్షన్ అనేది మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జామ్ క్లియర్ చేసిన టాపర్స్ ఎవరైతే సజెస్ట్ చేసిర్రో ఆ బుక్సే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీకి ఆల్మోస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 18 to 20 క్వశ్చన్స్. ఇక్కడ 6 to 12 ఎన్సీఆర్టీ, మీరు 6 to 10 ఎన్సీఆర్టీతో పాటు 11th and 12th ఎన్సీఆర్టీ అయితే కంపల్సరీ మీరు లైన్ బై లైన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దాంతోపాటు యూ షుడ్ ఆల్సో రీడ్ జీసీ లియాంగ్. ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించి 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఒకటి ఉంటుంది, అది బేసిక్ టర్మ్స్ మీకు క్లియర్ అవుతాయి. దాంతోపాటు మీరు లేటెస్ట్ లక్ష్మీకాంత్ ఒకసారి చదవాలి. ఎకానమీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 8 to 10 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎకానమీ. ఇక్కడ వచ్చేసి 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఒకటి ఉంటుంది. బట్ 12th క్లాస్లో యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ మైక్రో, బట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ మ్యాక్రో. తర్వాత మృణాల్ సార్ ఎకానమీ లెక్చర్స్ కూడా చాలా బాగుంటాయి. కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 12 నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి. 12 to 15 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో దీనికోసం మనం న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవాలి. దాంతోపాటు సిఏపిఎఫ్ స్పెసిఫిక్ మ్యాగజైన్స్ ఉంటాయి, వీటిని మనం రెగ్యులర్గా ఫాలో కావాలి. ఇక్కడ విజన్ మంత్లీ మ్యాగజైన్ అనేది మనకు పేపర్ 1లో అంతగా హెల్ప్ కాకపోవచ్చు, బట్ పేపర్ 2లో మనకు ఈ విజన్ మంత్లీ మ్యాగజైన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్వైరన్మెంట్ నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఐదర్ శంకర్ ఐఏఎస్ కానీ పిఎంఎఫ్ ఐఏఎస్ కానీ, శంకర్ ఐఏఎస్ ఏంటంటే కొంచెం ప్లేన్ ఉంటుంది, మీకు కొంచెం కలర్ఫుల్ ఇమేజెస్ కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ పిఎంఎఫ్ ఐఏఎస్. ఏదైనా ఒకటి చదవండి చాలు. ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ వచ్చేసి 15 to 17 క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఇక్కడ రీజనింగ్ వచ్చేసి 4 to 5 క్వశ్చన్స్ వచ్చినా కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేది మనకు మ్యాథ్స్ నుంచి వస్తాయి. సో మనకి ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 2 సపరేట్ బుక్ ఉంటాయి, అవి మీరు తీసుకోవాలి, అవి ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు మీరు పీవైక్యూ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మిస్సెలేనియస్ 5 to 7 క్వశ్చన్స్. మిస్సెలేనియస్ ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ కానీ, మీరు దీనికి ల్యూసెంట్ ఈ కంప్యూటర్ రిలేటెడ్ మీరు ల్యూసెంట్ చూసుకోవాలి. ఈ డిఫెన్స్ రిలేటెడ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయో మీరు యూట్యూబ్లో ఏదైనా ఛానల్ ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు మనం పేపర్ 2కి సంబంధించి చూసుకుందాం. పేపర్ 2 వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇక్కడ న్యూస్ పేపర్ రెగ్యులర్గా మీరు ఎడిటోరియల్ సెక్షన్ అనేది ఫాలో కావాలి. దాంతోపాటు మీకు ఇంతకుముందు చెప్పినట్టు విజన్ మంత్లీ మ్యాగజైన్ అనేది మీరు ఇక్కడ నుంచి నోట్స్ చేసుకున్నా చేసుకోకపోయినా విజన్ మంత్లీ మ్యాగజైన్ నుంచి మీరు నోట్స్ చేసుకోవాలి. అది మనకు పేపర్ 2లో చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు పేపర్ 2లో మనకు ఇంటర్నల్ సెక్యూరిటీలో ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ బై అశోక్ కుమార్ అండ్ విపుల్, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళు రాసిన బుక్ ఇది కంపల్సరీ తీసుకోండి. దాంతోపాటు మన గ్రామర్కి సంబంధించి ఐదర్ యూ కెన్ గో విత్ ఎస్పి బక్షి ఆర్ ప్లింత్ టు పారామౌంట్ బై నీతు మేడం. సో గ్రామర్కి సంబంధించి మనం దీంట్లో ఈ రెండిట్లకెళ్ళి ఏదో ఒక బుక్ ఫాలో అయితే మనకు చాలు. ఇప్పుడు నేను చెప్పిన బుక్స్తో పాటు మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. పీవైక్యూ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ పీవైక్యూ కంపైలేషన్ దిశ పబ్లికేషన్ బుక్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు 10,000 ప్లస్ క్వశ్చన్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి దిశ పబ్లికేషన్ ఒక బుక్ ఉంటుంది, మీరు అది కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఈ వీడియోలో మనం యూపీఎస్సీ సిఏపిఎఫ్కి సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ ప్రతి సబ్జెక్ట్కి మనం ఏ బుక్స్ చదవాలి, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పిన. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.